సో గైస్ ఇవాళ చార్మినార్కి వచ్చి 5,000 షాపింగ్ అయితే చేశాను. ఇవాళ మచిలీపట్నం డ్రెస్ అండ్ మా అమ్మ కోసం అయితే శారీ తీసుకున్నా, మా అల్లుడు కోసము కోట్ అయితే తీసుకున్నా. హలో గాయ్స్, అస్సలాము అలైకుం. ఇవాళ అయితే నేను చార్మినార్కి షాపింగ్ అయితే వెళ్తున్నా. అక్కడ పొజిషన్ అంటే రంజాన్ టైంలో ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. సో గైస్ మేమైతే చార్మినార్కి అయితే బయలుదేరాం. నాతో పాటు మా బావ అండ్ మా చెల్లి అయితే వస్తున్నారు. చూడండి గైస్, చార్మినార్ రాకముందే మాకైతే ట్రాఫిక్ లోనే 1 గంట అయితే ముగిసింది. ఇక్కడ అసలు ఎంత రష్ గా ఉంటే ప్రతిరోజు ఏదో ఒకటి ఎవరో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉన్నారు. చార్మినార్ మజాగా అంటారు. మీరైతే ఇక్కడ చూడండి, చార్మినార్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడైతే బండ్లతో, కార్లతో, ఆటోలతో ఫుల్ గా నిండిపోయింది. అసలు రంజాన్ టైము అండ్ ఉగాది సీజన్ కాబట్టి అసలు కాసేపు కూడా మనకు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేకుండా ఖాళీగానే లేదు. ఓకే, మనమైతే చార్మినార్ కాడికి వెళ్దాము. ఇక్కడ చూడండి, చార్మినార్ రాకముందే ఇక్కడ ఫుల్ గా అయితే షాపింగ్ చేస్తున్నారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఇక్కడ చార్మినార్ ఇంకా 100 మీటర్స్ దూరంలోనే షాపింగ్ అయితే ఫుల్ గా పెట్టేశారు. లేడీస్ కి ఎక్కువ ఉన్నాయి గాయస్. అయితే కాస్ట్ కూడా తక్కువ అని విన్నా నేనైతే. ఒకసారి మనం కూడా తర్వాత చూసి అడుగుదాము ఎలా ఉంటుందో మనం అనుకుందాం. గాయస్ ఇదైతే లేడీస్ షాపు. ఒకసారి మా చెల్లి అయితే అడుగుతుంది ఎంత ఉందో. సో గాయస్ మేమైతే అక్కడైతే కాస్ట్ అడిగాము. అక్కడైతే 1900 అయితే చెప్పారు. చార్మినార్ దగ్గర అంత చెప్పడం మరీ ఎక్కువ చెప్పేశారు. సో మేమైతే ముందుకు వెళ్ళి ఒకసారి చూసేద్దాము. ఓకే, సో గాయస్ మేమైతే చార్మినార్ దగ్గరికి వచ్చేసాం. అసలు బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే మస్తుగా ఉంది. ఇక్కడైతే చూడండి, జనాలు అసలు ఫుల్గా ఎటు చూసినా షాపింగ్ షాపింగ్ షాపింగ్. చార్మినార్ అంటేనే షాపింగ్. అసలు ఈ వ్యూస్ ఎవరు ఏం కొనకపోయినా వచ్చి సింపుల్ గా ఇలా తిరిగేసి వెళ్ళినా ఒక మస్తు ఫీలింగ్ అనిపిస్తుంది. ఫుల్ రష్ లో జనాల్లో తిరుగుతూ ఉంటే ఒక బెస్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. మీకు ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది. లేడీస్ షూ నుంచి జెంట్స్ షూ వరకు. గాజులు అయితే ఒక్కొక్కటి తలతలలాడుతున్నాయి. మీకు అసలు చార్మినార్ అంటేనే కలర్ఫుల్ గైస్. మీకు ఖాళీగా వచ్చి ఖాళీగా తిరిగిపోయినా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. మీరైతే ఇక్కడ వ్యూ అయితే చూడొచ్చు. ఇవన్నీ హైదరాబాద్ ఫేమస్ ట్రెండింగ్ గాజులు అంట. బ్యాంగిల్స్ అయితే మస్తుగా ఉన్నాయి ట్రెండింగ్. మళ్ళీ ఐస్ క్రీమ్ మామూలు తినట్లేదు గాయస్. పిచ్చోళ్ళు, ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళు మా అల్లుళ్ళు. చార్మినార్ కళ్ళద్దాలు చూడండి గాయస్, గల్లు గల్లు అంటున్నాయి. గల్లు అంటున్నాయి కళ్ళద్దాలు, గాజులు. అబ్బో మామూలు లేదు ఇక్కడ. ప్రతిది అన్ని గల్లు లైటింగ్ తో డెకరేషన్ చేశారు. అన్ని మామూలు లేదు. ఇక్కడ పిల్లలను తీసుకుంటే వాళ్ళు ఏదో ఒకటి కొనే అయితే తీసుకుంటారు. అలా ఉన్నాయి పిల్లలకి. అసలు ఎలా ఉంటే ఏ చూడు, ఇదేందో తాళిబొట్లు ఉన్నాయి బాబోయ్.
రా బాబు అంతా లేడీస్ చెప్పులు, అంతా లేడీస్ పిల్లల చెప్పులు, పర్సులు, ఆ చెప్పులు ఏంట్రా బాబు. పిల్లలు మాత్రమే హెవీగా ఉండే ఇక్కడ ఆడుకోవడానికి. గల్లు గల్లు అంటా ఉంటాయి. గైస్ మీరు చూడొచ్చు, మామూలుగా లేదు ఇక్కడ. ఇక్కడ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ పిట్ పాకెట్లు, దొంగతనాలు చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారంట. సో ఎవరైనా చార్మినార్ వస్తే జాగ్రత్తగా మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఫోన్లు అన్ని జాగ్రత్తగా పెట్టండి. ఓకే చూడండి గైస్, ఇక్కడైతే మనకు గోల్డ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. మనకు ఎలాంటి ఐటమ్ కావాలంటే అలాంటి ఐటమ్ దొరుకుతున్నాయి ఇక్కడ. మనకు బైక్ ట్రావెలింగ్ కన్నా ఈ చార్మినార్ దగ్గర ట్రావెలింగ్ ఎక్కువ అయిపోతుంది. అసలు ముందుకు వెళ్ళాలంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ మామూలుగా లేదు ఇక్కడ. చిన్న చిన్న పిల్లలకి పర్సులు, ప్రతి ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి గాజులతో పాటు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే చెవి కొమ్మలు ఫుల్ గా ఉన్నాయి. అన్ని ఒక్కొక్కటి ఒక రేంజ్ లాగా మంచిగా నైస్ గా ఉంది. ఇక్కడ అయితే చూడొచ్చు మీరు, లేడీస్ కోసం దుప్పట్లు, ఇలా జెంట్స్ కోసం కూడా ఉన్నాయి. పిల్లల కోసం 150 రూపాయలు అంట. లేడీస్ కి పర్సులు మామూలుగా లేదు ఇక్కడ. లేడీస్ బ్యూటీ పార్లర్ సిస్టమ్ అంతా. లేడీస్ కి బ్యూటీ పార్లర్, లేడీస్ అంటేనే చార్మినార్ రావాల్సిందే. చార్మినార్ వస్తే లేడీస్ కి ఏది కావాలంటే అది దొరుకుతూనే ఉంటుంది. దీని గురించి మనం డిస్కషన్ చేయకూడదు. సో సైడ్కి వెళ్ళిపోదాం. చార్మినార్ దగ్గర అయితే చాక్లెట్ కేక్ లాంటివి ఇలా పావు కేజీలో కేజీలో అయితే అమ్ముతారు ఇక్కడ. ఇలా చిన్న పిల్లలు చెప్పడానికి ఏం లేదు గాయస్. చిన్న పిల్లల నుంచి పెద్దలు, ముసలి వాళ్ళ దాకా మనకు ఏది కావాలంటే అది ఇక్కడ అయితే దొరుకుతుంది. ఏదేదో చూస్తున్నా నేనైతే. మనకైతే రియాక్షన్స్ అయితే దొరుకుతున్నాయి. ఇదేనా బాబు ఫిక్స్డ్ రేట్ 300. నెక్లెస్ 300 అంటారే. నెక్లెస్ ఫిక్స్డ్ అని నెక్లెస్ 300 पूरा. चलो भाई चले आगे बढ़िए. అసలు ఈ ట్రాఫిక్ లో చాలా టైం అయిపోతుంది. మా బావ నేనైతే అలసిపోతున్నాను. బాగా ట్రాఫిక్. రియాక్షన్స్ అయితే అదిరిపోతున్నాయి. అయితే రియాక్షన్ వీడియో తీయట్లేదు కాబట్టి వాళ్ళని క్యాచప్ చేయలేకపోతున్నా. ఓకే అయితే మా చెల్లికి డ్రెస్ తీసుకోవడానికి అయితే వస్తున్నాము. సో అయితే చాలా ముందుకైతే వెళ్ళాలి మేము. ఇంకా ఏదైతే బస్తాలు ఏం చెప్పాలి గైస్. డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతారు చార్మినార్లో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. పట్టు చీరల నుంచి ప్రతి ఏదైతే ఏది కావాలంటే అది ఉంటాయి. ఏంద్రా బాబు డ్రెస్సులు ఉన్నాయి. అమ్మ ఏం వర్క్ క్లాత్లు రా బాబు, ఏం డ్రెస్సులు అవి. ఫైనల్ గా మా మమ్మీ కోసం అయితే ఇక్కడైతే డ్రెస్ తీసుకున్నా.
సో గైస్ నేనైతే ఇక్కడికి వచ్చేసి చీర సెలెక్ట్ చేసా. అయితే మా మమ్మీ కోసం అయితే ఒక చీర అయితే తీసుకున్నా. సో ఇక్కడ మీ చీర అయితే చూడండి, ఒక్కొక్కటి ప్రతి చీర సూపర్ గా ఉన్నాయి. ఇదైతే మా మమ్మీ కోసం అయితే తీసుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలా ఇక్కడ 1500 to 600 ప్రతి చీర జబర్దస్త్ ఉన్నాయి. మీకు ఎక్కడికి కావాలంటే చాలా బ్యాక్ సైడ్ అడ్రస్ కాయ భాయ్ బుల్గార్ హౌస్ బుల్గార్ హౌస్ FCM బజార్ కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ ప్రతి చీర సూపర్ గా ఉన్నాయి. మీకైతే అడ్రస్ లో బోర్డు కనిపిస్తుంది MCM బజార్ అని. అక్కడికైతే వచ్చేస్తే మీకైతే మంచి చీరలు అయితే దొరుకుతాయి. ఇక్కడ మీకు గ్లాస్ ఐటమ్స్ కూడా తక్కువ రేట్లోనే దొరుకుతాయి. గ్లాస్తో పాటు దుప్పట్లైనా బెడ్షీట్లైనా ప్రతిదీ తక్కువ రేట్లో అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ కొన్ని మీకు తక్కువ రేట్లోనే ఫిక్స్ రేట్లో అయితే ఫిక్స్ చేసి ఉన్నాయి. చీరలు కూడా బస్తుగా ఉన్నాయి. ఏందమ్మా నువ్వు సాడీ కట్టుకున్నావు. గాయస్ ఇక్కడ మీకు ఏ అత్తర్ కావాలంటే ఆ అత్తర్ అయితే దొరికిద్ది. రఫీ బ్లాగ్స్ నేను నాతో పాటు జర్నీ చేశాను కదా, అతనైతే ఇక్కడ ఒక అత్తర్ తీసుకున్నాడు. ఆ అత్తర్ తీసుకొని నాకు కూసరికి కళ్ళ నుంచి నీళ్ళు అయితే వచ్చేసింది. ఆ అత్తర్ అయితే ఇక్కడ తీసుకున్నారు. ఇక్కడే ఈ షాప్ లో అయితే ఆ అబ్బాయి తీసుకొని నాకు పూస్తే నాకైతే కళ్ళ నుంచి నార్మల్ వాటర్ రాలేదు, అలా ఏడుపు వచ్చేసింది. అంత ఘాటుగా ఉంది. కావాలంటే మీరైతే ఈ లొకేషన్ వచ్చి మీరు కూడా అత్తడితో ప్రాంక్ చేయాలంటే ఆ అత్తర్ నేమ్ అని కామెంట్ చేయండి. నేనైతే అత్తర్ పేరు చూడండి చిల్లా అరుస్తున్నారు. అసలు ఒక్కొక్కళ్ళు ఏమంటే వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా గాజులు మామూలుగా లేవు. చిన్న పిల్లలకి అయితే ఇక్కడ ఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి డెకరేషన్ చేయడానికి. లేడీస్ కి రకరకాలుగా అయితే ఉన్నాయి. చమ్కీలుగా కావాలన్నా చిన్న పిల్లలకి అయితే ఇక్కడైతే ఉన్నాయి. అంతా లేడీస్ కి అంతా అనేది వల్ల వచ్చింది. తీసుకునేటప్పుడు తీసుకురావాలి. చిన్న పిల్లలకి అయితే మస్తు ఉంది ఇక్కడ. చిన్న పిల్లలకి చిన్న పిల్లలు మస్తు ఉన్నాయి గాయస్. ఇక్కడ దండలు కూర్చోవాలి దండలు ప్రతి ఒక్కటి చిన్న పిల్లలకి మస్తు ఉన్నాయి. ఈ గోడ్లైనా చిన్న పిల్లలు ఆల్మోస్ట్. ఓకే, ఇదంతా వచ్చేసి చిన్నపిల్లల ఫ్యాషన్స్. ఓన్లీ చిన్నపిల్లలకి ఏది కావాలన్నా అదే చిన్నపిల్లల కోసం సపరేట్ అయితే పెట్టారు. ఇక్కడైతే లేడీస్ కి అంతా మేకప్ కిట్ సామాన్లు అయితే ఉన్నాయి. లేడీస్ కి మేకప్ కిట్ కూడా వదలట్లేదు. ఇక్కడ ప్రతిదీ దొరుకుతున్నాయి. సో గైస్ మేమైతే అన్ని చోట్ల తిరిగి ఫైనల్లీ మా చిన్నలుడికి అయితే షార్ట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా బావ అయితే వాళ్ళు 1500 నుంచి చెప్తే మా బావ తగ్గకుండా 700 కాడికి అయితే వచ్చేసారు. ఫైనల్లీ మా అల్లుడికి అయితే కోటేజ్ తీసుకున్నాడు మా బావ. గైస్ దిస్ ఈస్ పిల్లలకి పెద్దలకి అయితే జబర్దస్త్ గుడ్డలైతే ఉన్నాయి. ఇక్కడ అయితే సూపర్ గా ఉన్నాయి. గైస్ ఇక్కడైతే చూడండి, మీకు ఏ గుడ్డలు కావాలంటే ఆ గుడ్డలు అయితే ఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఫుల్ గా అయితే ప్రతి ఒక్కటి జీన్స్ నుంచి ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి మీకు ఇక్కడైతే. గైస్ ఇక్కడ
ఇక్కడైతే అర్మానీ ఉంది. ఈ షాప్ లో అర్మానీ గుడ్డలు కూడా దొరుకుతున్నాయి. మీకు కావాలంటే ఇక్కడ వచ్చి ట్రై చేసుకోవచ్చు. అర్మానీ మస్తు ఉంటుంది గుడ్డ. నేను కూడా తీసుకున్నా, మీరు కూడా తీసుకోండి. चेल्सी शूज అయితే ఇక్కడ ఉన్నాయి. भैया एक बार वो चेल्सी शू पूछो, वो ब्लैक में फर्स्ट में ना चेल्सी शू लंबे. గాయస్ ఇక్కడ మీకైతే చెల్సీ షూస్ దొరుకుతాయి. ఇక్కడ ప్రతి రకమైన షూస్ అయితే ఉన్నాయి. నార్మల్ షూ అని కాదు, చెల్సీ షూ, ఫార్మల్ షూ ప్రతిదీ తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. చెల్సీ షూ వచ్చేసి ఇక్కడైతే 700 అలా చెప్తున్నారు. మీకైతే 500 లోపల వచ్చేసింది. ఇక్కడ మీరు ట్రై చేసి బేరం ఆడితే. ఇక్కడ మీకు వాచెస్ కూడా దొరికిపోతాయి. సేమ్ వాచెస్ అయితే వాచెస్ కూడా దొరుకుతాయి. 150, 200, 300 లోపల అయితే మంచి వాచ్ అయితే మీకు వచ్చేసింది. ఇక్కడ మీకు నార్మల్ టాప్ నుంచి ప్యాటర్న్ టాప్స్ ప్రతి మోడల్ దొరుకుతుంది. టైం వచ్చేసి 12 దాటి 1 అయిపోతుంది. కానీ ఇక్కడ కూడా ఫుడ్ అయితే మనకు అలసిపోయిన వాళ్ళకైతే ఫ్రీగా అయితే ఫుడ్ అరేంజ్ చేశారు. మీకు కావాలంటే వేడిగా ఫుడ్ కూడా తినొచ్చు నైట్ 12ంటికి. సారీ గైస్, ఫ్రీ అంట ఫుడ్ అక్కడ. कहाँ चले गए हैं? మేమైతే కాల్ తీసుకున్నాం. సో గైస్, నేనైతే ఫస్ట్ వచ్చిన షాప్ కాడ నుంచి మీరు మొత్తం తిరిగినట్టు సాయంత్రం మొత్తం తిరిగా. ఫైనల్ గా ఇక్కడికి వచ్చి లాస్ట్ గా నేను ఫస్ట్ చూసిన డ్రెస్ అయితే అదే తీసుకున్నా. ఫైనల్ నాకైతే ఇది మంచి రేట్ లోనే వచ్చేసింది. మీరు కావాలంటే నాకు డిఎం చేయండి, ఈ షాప్ అదే నేను మీకు సెండ్ చేస్తాను. సో గాయస్, లేదు చూడండి, నైట్ 1-2 అవుతుంది. నైట్ 2ంటికి చూడండి ఎలా ఉందో ట్రాఫిక్. నేనైతే నైట్ 2 అయింది. నైట్ 2 అయినా ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. సో గైస్, ఇవాళ చార్మినార్కి వచ్చి 5000 షాపింగ్ అయితే చేశాను. ఏం చేసాము కానీ 3 hours తిరిగేసి 5000 షాపింగ్ అయితే చేసేసాం. ఓకే గైస్, ఇవాళ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.